నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కో పైలట్ సీట్లో విమానం యజమాని నిద్ర. తన తండ్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన విఎస్ఆర్ వెంచర్స్ విమానాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని ఎన్సీపీ నేత జై పవార్ ఆరోపించారు. ఇక్కడ చూడండి, పైలట్ యజమానే నిద్రపోతున్నాడు. విఆర్ఎస్ వెంచర్స్ యజమానిని అరెస్టు చేయండి, అజిత్ పవార్ తనయుడు జై పవార్ డిమాండ్. ఎంత పెద్ద గొప్ప పేరు తెచ్చుకున్నాడు ఆయన. ప్రజల మనిషి, చాణుక్యుడు, రాజకీయాల్లో చాణుక్యుడు. అటువంటిది ఎంత నిర్లక్ష్యం అది. ఒక డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్నటువంటి విమానానికి కండిషన్ ఏ విధంగా ఉంది, వెదర్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఏది లేకుండా అగాధంగా ఒక ప్రాణం, నిండు ప్రాణం బలిగొన్నది. అదేవిధంగా ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోయిరు, పైలట్లు పోయినరు, సెక్యూరిటీ ఆయన పోయిండు. ఇది ప్రైవేట్ అంటేనే ఇది. ప్రైవేట్ బస్సులైనా, ప్రైవేటు ఆటోలైనా, ప్రైవేట్ విమానాలైనా మెయింటెనెన్స్ జీరో. ప్రభుత్వమే సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీ అన్నట్టుగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాటిల్నే భయము భక్తి ఉంటుంది ఉద్యోగులకు కానీ ఎవరికైనా. ఈ ప్రైవేటు నడవండి, దానికి రిపేర్ చేయాలంటే మళ్ళీ ఇన్ని కోట్లు అవుతాయి, లెక్కలు కడతాడు వాడు. ప్రభుత్వం అట్లా కాదు. అవసరం అనుకుంటే విమానాలను, వాహనాలను తీసి లోపల పడేసి కొత్త కొంటారు. ప్రజా సంక్షేమం చూసుకునేటివే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాలు. ఒక్కసారి మనం తన తండ్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన విఎస్ఆర్ వెంచర్స్ విమానాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని ఎన్సీపీ నేత జై పవార్ ఆరోపించారు. దానికి నిదర్శనం చూపుతూ సోమవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో విఎస్ఆర్ వెంచర్స్ యజమాని రోహిత్ సింగ్ సాధారణ బట్టలు వేసుకొని విమానం ఎడమవైపు పైలట్ సీట్లో కూర్చొని దర్జాగా నిద్రపోతున్నారు. పక్కనే కుడివైపు పైలట్ సీటులో యూనిఫామ్ వేసుకొని ఇంకో పైలట్ విమానాన్ని నడుపుతున్నారు. పక్కనే కుడివైపు పైలట్ సీట్లో యూనిఫామ్ వేసుకొని ఇంకో పైలట్ విమానాన్ని నడుపుతున్నారు. విమానం గగనతలంలో ఉండగా తీసిన ఈ వీడియో ఆ సంస్థ విమానాలు నిర్వహిస్తున్న తీరుకు నిదర్శనమని జయపవార్ అన్నారు. కాక్పిట్లో ప్రవేశానికి అనేక కఠిన నిబంధనలు ఉన్నాయని, విమానం యజమాని రోహిత్ సింగ్ అన్ని నిబంధనలు అడ్డంగా ఉల్లంఘించారని ఆరోపించారు. డీజీసీఏ కఠిన చర్యలు తీసుకోవాలని, రోహిత్ సింగ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ ముగిసే వరకు విఆర్ఎస్ వెంచర్స్ విమానాలను ఎగరకుండా చూడాలని అన్నారు. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ రోహిత్ సింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోతో స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేశారని, ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. రోహిత్ సింగ్కు ఉన్న రాజకీయ సంబంధాల వలన అతను అరెస్టు నుంచి తప్పించుకుంటున్నారని. ఇది కొత్త చెప్పేది ఏమీ లేదు. వాడు 50 మందిని హత్య చేయని అందరు కూడా అరెస్ట్ చేస్తారు, మళ్ళా విడుదల. పైసామే పరమాత్మ, పైసతోటి వ్యవస్థలు నడుస్తున్నాయి. సూట్ కేసులు ఇస్తే చాలు, వాడు ఎంత ద్రోహం చేయని, ఎందరిని చంపని, ఎంత పాపం చేయని వాడు పునీతుడు, కడిగిన ముత్యం వాడు. భ్రష్టు పడుతున్నారు ఇటువంటి అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు చేయంగా. ఎక్కడైతే అవినీతి ఉంటుందో, ఎక్కడైతే బ్రోకరిజం ఉంటుందో అక్కడ సర్వనాశనం అయిపోతుంది. మొత్తం బ్రోకర్ సిస్టమ్ వీళ్ళదంతా. ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు ఈయన బీజేపీకి సంబంధించిన వ్యక్తే కదా, మహారాష్ట్రలో బీజేపీ ఉంది కదా, అరెస్ట్ చేయరు. వాళ్ళ తండ్రి చనిపోయిందని ఆవేదనతోటి మెసేజ్ పెట్టినా, ఈ సంబంధిత వాళ్ళ మీద కేసు పెట్టినా అరెస్టులు చేయరు. ఒకవేళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేద్దామని వాడి ఇంటి దగ్గర పోయినా కూడా ఫోన్లు వస్తాయి పైనుంచి, వెనకరండి చేయకండి, వాడు పునీతుడు, వాడు ఆనిముత్యం. ఎందుకంటే వాడు డబ్బులు ఇస్తుంటాడు కదా నాయకులు, కోట్ల రూపాయలు. ఆనిముత్యం వాడు. కానీ ఏమనద్దు. ఇది దళారీ వ్యవస్థలో మొత్తం మునిగిపోతున్నాయి కొన్ని ప్రభుత్వాది నాయకులు, అధికారులు. పైసామే పరమాత్మ, నెలకు రావాలి, సూట్ కేసులు వస్తే చాలు. వాడు ఎన్నైనా చేయని, ఎన్ని హత్యలన్నా చేయని, ఏమని చేయని వాడు. వానికి మీద కేసు ఉండదు. చూసుకున్న ఒకవేళ అందరికీ బాగా ఒత్తిడి అవుతుంది కదా, ప్రభుత్వానికి అప్రతిష్ట పాలయ్యే సూచనలు ఉన్నప్పుడు డమ్మీ అరెస్టులు, ఇలా మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేస్తారు. 4 రోజులు పోలీస్ కస్టడీ,
వాళ్ళ దగ్గర ఆధారాలు చూపించారు, ఉన్న ఆధారాలు చూపించారు. ఇక అన్నీ ఏవేవో వెడి ఆధారాలు చూపించి కోర్టు ఏం చేస్తుంది? సరి అయిన ఆధారాలు కోర్టుకు ఆధారాలు కావాలి, వీళ్ళు చూపించారు, కోర్టుకు ఆధారాలు చూపించారు, అయిపోయాయి. అరెస్ట్ చేసుడు వీళ్ళే, కోర్టుకు పంపించుడు వీళ్ళే, కస్టడీలోకి తీసుకున్నాడు వాళ్ళే. అది మరి పోలీస్ శాఖ చేస్తుందంటే కాదు. పోలీస్ శాఖలో ఎలాంటి తప్పు లేదు, నిజాయితీపరులు వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ అధినేతలు ఒత్తిడి, ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏదో డమ్మిగా అందరూ గడబడి చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, వాడిని అరెస్ట్ చేయమని. చేయండి, 4 రోజులు 6 రోజులు వాడు ఉంటాడు జైల్లో. పడ్డా వానికి అన్ని ఫుడ్డు, ఏ చికెన్ మటన్ వానికి ఏది కావాలంటే అన్ని సకల సౌకర్యాలు. అప్పుడప్పుడు ఫోన్లు కూడా ఇస్తారు, కుటుంబ సభ్యులతో మాట్లాడు. 15 రోజులు 20 రోజులు వాడు జైల్లో ఉంటాడు ఆరాంగా. జైల్లో పడే ముందు వాడు 50 కిలోలు ఉన్నాడు, జైలు నుంచి వచ్చేటప్పుడు 70 కిలోలు అవుతాడు వాడు. పెరుగుతుంది అక్కడ. ముందేమో జైల్లో పడ్డాడు పక్కవాడు, సరిగా తిండి లేక. ఇప్పుడు మంచిగా కూర్చుండబెట్టి ఇటువంటి నాయకులు VVIP లాగా చూసుకుంటారు, ట్రీట్ చేస్తారు. ఇట్లున్నది రాష్ట్రాల పరిస్థితి. డబ్బుకు కక్కుర్తి పడ్డన్ని రోజులు ఈ నిజాయితీ పరులు ఎన్ని కేసులు పెట్టినా, దేశద్రోహులు, దొంగలు, అవినీతి పరులు హాయిగా రాజ్యాలు వెళ్తారు. ఏం రంది లేదు దాన్ని. ప్రజలారా గ్రహించాలి, ఇటువంటి వ్యవస్థలు మారాలి. పైసల కక్కుర్తి పడే అధినాయకుల వల్లే సమాజం చెడిపోతున్నది. సభ్య సమాజంలో ఇటువంటి నాయకులు ఉండేప్పటికే ఎవరు ఫిర్యాదులు చేసినా, ఎంత నిజాయితీ ఉన్నా దాంట్లో పట్టించుకోరు వాళ్ళు. దొంగలకి చద్దిమూటలు కట్టిస్తారు. అట్లా తయారైంది. ఏమంటారు ప్రేక్షకులు? మీ విలువైన కామెంట్లు మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.